రూ. 10,000 బడ్జెట్లో ఒక మంచి ఫోన్ కొనచ్చా? ఒకవేళ కొనగలిగితే అందులో బెస్ట్ ఏది? సరే, ఈ ప్రశ్నకు సమాధానం వెతికే ప్రయత్నం చేద్దాం. అసలు 2026లో మార్కెట్ మనకు ఎలాంటి ఆప్షన్స్ ఇస్తుందో ఓ లుక్కేద్దాం. బడ్జెట్ ఫోన్ అంటే ఖచ్చితంగా కాంప్రమైజ్ అవ్వాల్సిందే. ఇది మనం తరచూ వినే మాట కదా. అంటే ప్రాసెసర్ ఏమో నెమ్మదిగా ఉంటుంది, కెమెరా అంతంత మాత్రంగానే ఉంటుంది, ఇక బ్యాటరీ అయితే రోజంతా రాదు. ఇలాంటి అభిప్రాయాలు చాలా మందిలో బలంగా ఉన్నాయి. అయితే ఈ రోజుల్లో కూడా పరిస్థితి అలాగే ఉందా? అంటే 10,000 బడ్జెట్లో ఒక మంచి ఫోన్ దొరకడం అసాధ్యమేనా? ఈ ప్రశ్నకు సమాధానం వెతకడమే ఈరోజు మన పని. సరే, ఇక అసలు విషయానికొచ్చేద్దాం. ఈ బడ్జెట్లో మేం 5 బెస్ట్ ఫోన్లను సెలెక్ట్ చేశాం. ఇప్పుడు వాటి బలాలేంటి, బలహీనతలేంటో ఒక్కొక్కటిగా చూద్దాం. మన లిస్ట్లో మొదటిది మోటరోలా G45. ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఇది చాలా గట్టి పోటీదారు. దీని స్పెసిఫికేషన్స్ చూస్తే చాలా ఇంప్రెసివ్గా ఉన్నాయి. 120 Hz రిఫ్రెష్ రేట్ ఉన్న డిస్ప్లే, వాడటానికి భలే స్మూత్గా ఉంటుంది. స్నాప్డ్రాగన్ 6 Gen 3 ప్రాసెసర్ రోజువారీ పనులకు అలాగే లైట్ గేమింగ్కు కూడా చక్కగా సరిపోతుంది. ఇక 50 MP కెమెరా మంచి లైటింగ్లో చాలా మంచి ఫోటోలు తీస్తోంది. 5000 mAh బ్యాటరీ అంటే ఛార్జింగ్ గురించి పెద్దగా చింతించక్కర్లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే డైలీ యూసేజ్ కోసం ఒక నమ్మకమైన మంచి ఆల్రౌండర్ ఫోన్ కావాలనుకుంటే మోటరోలా G45ని ఖచ్చితంగా పరిశీలించొచ్చు. ఓకే, మన లిస్టులో తర్వాతి ఫోన్ లావా స్టార్మ్ లైట్. దీని మెయిన్ హైలైట్ ఏంటంటే క్లీన్ సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్. ఈ ఫోన్లో ఎలాంటి అనవసరమైన యాప్స్ అంటే బ్లోట్వేర్ ఉండదు. కంప్లీట్ స్టాక్ ఆండ్రాయిడ్ అనుభవం దొరుకుతుంది. ఇది నిజంగా చాలా పెద్ద ప్లస్ పాయింట్. కాకపోతే డెమెన్సిటీ 640 ప్రాసెసర్ వల్ల యాప్స్ లోడ్ అవ్వడానికి కొంచెం టైం పట్టొచ్చు. అలాగే మల్టీటాస్కింగ్ అంటే ఒకేసారి ఎక్కువ యాప్స్ వాడటం కొంచెం కష్టమవ్వచ్చు. సో ఎవరైతే అనవసరమైన యాప్స్ లేని క్లీన్ ఆండ్రాయిడ్ కావాలనుకుంటారో, అలాగే ఫోన్ వాడకం మరి ఎక్కువగా ఉండదు, వాళ్లకు లావా స్టార్మ్ లైట్ మంచి ఆప్షన్. ఇక మనం మూడో కంటెండర్ ఇన్ఫినిక్స్ హాట్ 60. ఇది పర్ఫార్మెన్స్కి పెద్ద పీట వేసే వాళ్లకోసం. దీని అసలైన బలం ప్రాసెసర్ మీడియాటెక్ డైమెన్సిటీ 7020. ఈ బడ్జెట్లో ఒక పవర్ హౌస్ లాంటిది. ఎంతలా అంటే BGMI లాంటి హెవీ గేమ్స్ను కూడా అల్ట్రా సెట్టింగ్స్లో స్మూత్గా ఆడొచ్చు. బ్యాటరీ కూడా మిగతా వాటికంటే కొంచెం పెద్దది. సో మెయిన్గా గేమింగ్ కోసమే ఫోన్ చూస్తున్నారంటే ఇదే బెస్ట్ ఆప్షన్. కానీ ఇక్కడొక చాలా ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. దీనికి భవిష్యత్తులో ఆండ్రాయిడ్ అప్డేట్స్ వస్తాయన్న గ్యారంటీ లేదు. ఇది చాలా పెద్ద మైనస్ పాయింట్. మన నాల్గో పోటీదారు పోకో నుంచి M7. ఇదొక బ్యాలెన్స్డ్, స్టేబుల్ పర్ఫార్మెన్స్ అందిస్తుంది. ఈ ఫోన్లో పెద్ద 6.8 అంగుళాల డిస్ప్లే ఉంది. ఇక స్నాప్డ్రాగన్ 4 Gen 2 ప్రాసెసర్ డే టు డే టాస్క్లను ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటుంది. అన్నిటికన్నా ముఖ్యంగా పోకో దీనికి 2 మేజర్ ఆండ్రాయిడ్ అప్డేట్స్, 4 సంవత్సరాల సెక్యూరిటీ ప్యాచ్లు ఇస్తామని ప్రామిస్ చేస్తోంది. ఇది నిజంగా చాలా మంచి విషయం. లాంగ్ టర్మ్లో ఒకే ఫోన్ని వాడాలనుకునే వాళ్లకు మంచి సాఫ్ట్వేర్ సపోర్ట్ కూడా ఉండాలనుకుంటే పోకో M7 ఒక సేఫ్ బెట్. ఫైనల్గా మన లిస్ట్లో చివరిది, కానీ చాలా చాలా ఆసక్తికరమైన ఫోన్ శాంసంగ్ గ్యాలక్సీ M16. దీని ఫీచర్లు చూస్తే ఈ బడ్జెట్లో ఇది సాధ్యమా అనిపిస్తుంది. ముందుగా డిస్ప్లే ఫుల్ HD+ సూపర్ AMOLED. అంటే కలర్స్ ఎంత బ్రైట్గా డీప్గా ఉంటాయో తెలుసు కదా. ప్రాసెసర్ విషయానికొస్తే మీడియాటెక్ డెమెన్సిటీ 6300. రోజువారీ పనులకు ఢోకా లేదు. కానీ ఇక్కడే అసలు మ్యాటర్ ఉంది, సాఫ్ట్వేర్ సపోర్ట్. ఒక్కసారి వినండి, ఏకంగా 6 సంవత్సరాల OS అప్డేట్స్. 10,000 ఫోన్కి ఇది నిజంగా నమ్మశక్యం కాని విషయం. డిస్ప్లే క్వాలిటీలో అలాగే సాఫ్ట్వేర్ సపోర్ట్ విషయంలో ఈ ఫోన్ మిగతా అన్ని ఫోన్లకన్నా చాలా చాలా ముందుంది. బడ్జెట్ ఫోన్లు ఎంతకాలం వాడొచ్చో అనేదానికి ఇదొక కొత్త బెంచ్ మార్క్ని సెట్ చేస్తుంది. సరే, ఇప్పటిదాకా ఒక్కో ఫోన్ గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఈ 5ంటిని పక్కపక్కన పెట్టి పోల్చి చూద్దాం. అప్పుడు మనకొక క్లియర్ పిక్చర్ వస్తుంది. ఈ టేబుల్ చూస్తే మొత్తం కథ ఒక్కసారిగా అర్థమవుతుంది. డిస్ప్లే చూడండి, మిగతావన్నీ HD+ అయితే శాంసంగ్ ఒక్కటే ఫుల్ HD+ AMOLEDతో క్లియర్ విన్నర్. అంటే వీడియోలు, ఫోటోలు చాలా షార్ప్గా, కలర్ఫుల్గా కనిపిస్తాయి. పర్ఫార్మెన్స్ విషయానికొస్తే గేమింగ్ కోసం ఇన్ఫినిక్స్ ప్రాసెసర్ చాలా పవర్ఫుల్. కానీ అసలు గేమ్ చేంజర్ OS అప్డేట్స్ దగ్గర ఉంది.
ఒకవైపు ఇన్ఫినిక్స్ 0 అప్డేట్స్తో ఉంటే మరోవైపు శాంసంగ్ ఏకంగా 6 అప్డేట్స్తో అసలు పోటీలోనే లేకుండా పోయింది. పోకో 2 అప్డేట్స్తో సెకండ్ ప్లేస్లో నిలిచింది. రైట్, ఇప్పుడు ఫైనల్ స్టేజ్కి వచ్చేసాం. ఈ ఫోన్లలో ఎవరి అవసరాలకు ఏది బెస్ట్ సూట్ అవుతుందో తేల్చేద్దాం. ఫోన్ని ఎక్కువగా వీడియోలు చూడటానికి, కంటెంట్ కన్జ్యూమ్ చేయటానికి వాడతారనుకుంటే అప్పుడు ఎలాంటి అనుమానం లేకుండా శాంసంగ్ గ్యాలక్సీ M16 బెస్ట్ చాయిస్. దాని ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లే క్వాలిటీని ఈ ధరలో మరే ఫోన్ మ్యాచ్ చేయలేదు. ఇక గేమింగ్ విషయానికొస్తే ఇక్కడ ఇద్దరు పోటీదారులున్నారు. క్యాజువల్ లేదా లైట్ గేమింగ్ అయితే మోటోరోలా G45 ఓకే. కాని కాదు, నాకు BGMI లాంటి హెవీ గేమ్లను హై సెట్టింగ్స్లో ఆడాలి అనుకుంటే మాత్రం ఇన్ఫినిక్స్ హాట్ 60కి తిరుగులేదు. 6. ఈ నంబర్ బాగా గుర్తుపెట్టుకోండి. శాంసంగ్ M16కు రాబోయే 6 సంవత్సరాల OS అప్డేట్స్. దానర్థమేంటంటే ఈ ఫోన్ని 2032 వరకు కూడా సేఫ్గా లేటెస్ట్ ఫీచర్స్తో వాడుకోవచ్చు. ఒక బడ్జెట్ ఫోన్కి ఇది ఒక విప్లవం లాంటిది. కాబట్టి ఇదంతా మనకు ఏం చెబుతోంది? బడ్జెట్ ఫోన్లు అంటే ఇకపై చీప్ ఫోన్లు కాదు. అవి పవర్ఫుల్గా, మంచి ఫీచర్స్తో, ఇంకా ముఖ్యంగా చాలా కాలం మన్నేలా తయారవుతున్నాయి. ఇది మనం ఆలోచించాల్సిన ప్రశ్న. 10,000 రూపాయలకే ప్రీమియం డిస్ప్లేలు, మంచి పర్ఫార్మెన్స్, సంవత్సరాల తరబడి సాఫ్ట్వేర్ సపోర్ట్ దొరుకుతున్నప్పుడు మరి లక్షలు పెట్టి ఫ్లాగ్షిప్ ఫోన్లు కొనాల్సిన అవసరం ఎవరికుంటుంది? ఇది స్మార్ట్ఫోన్ మార్కెట్ భవిష్యత్తుపైనే ఒక పెద్ద ప్రశ్నను లేవనెత్తుతోంది.